తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పై బీజేపీ దీక్ష చేపట్టేందుకు సన్నద్ధమైంది. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో ఆందోళనకు సిద్ధమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతిని నిరాకరించారు. అనుమతినివ్వకపోయినా దీక్ష చేస్తామంటూ బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పై బీజేపీ దీక్ష చేపట్టేందుకు సన్నద్ధమైంది. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో ఆందోళనకు సిద్ధమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీ దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. అనుమతినివ్వకపోయినా దీక్ష చేస్తామంటూ బీజేపీ నేతలు అంటున్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో సుమారు 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ రోజు రేపు 48 గంటల నిరాహార దీక్షను అయితే కొనసాగించనున్నారు. అయితే ఈ దీక్షకు సంబంధించి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ వెనక్కి తగ్గేది లేదని అయితే బీజేపీ నేతలు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఫీజు బకాయి బీజేపీ లడాయి ఫీజు రీయింబర్స్మెంట్ పై అయితే ఆ పేరుతోటైతే ఈ దీక్షను అయితే బీజేపీ నేతలు అయితే చేయనున్నారు. దాదాపుగా ఇటు బీజేపీ నేతలు అయితే ప్రధానంగా చేస్తున్న డిమాండ్లు అయితే ఇవే. కేవలం ఇటు సుమారు 15,000 కోట్ల పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలి. బకాయిల వల్ల దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల చదువులు సర్టిఫికేట్లు ఆగమవుతున్నాయంటూ కూడా బీజేపీ నేతలు అయితే ఇటు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. హైదరాబాద్ లోని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ 2 రోజుల పాటు దీక్ష కొనసాగిస్తుండటైతే ఇప్పుడు పోలీసులు పూర్తిగా దీనికి దీక్షకు సంబంధించి పర్మిషన్ లేదంటూ కూడా వారైతే దీక్ష చేయకుండా అడ్డుకునేందుకైతే చర్యలకైతే పూనుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా తాము విద్యార్థులకు అండగానైతే ఇటు తాము ఖచ్చితంగా దీక్షను చేస్తామంటూ కూడా వారైతే ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.